ఇవాళ మనతో ఉన్న వాళ్ళు గడ్డం నవీన్ గారు బాస్టన్ వచ్చారు నిన్న TAGB సెలబ్రేషన్స్కి. సో వాళ్ళ ఇంటర్వ్యూ కోసం మేము వాళ్ళని చేజ్ చేసి పట్టుకోవాల్సి వచ్చింది. దే ఆర్ వెరీ బిజీ. హలో అండి, ఎలా ఉన్నారు? నమస్తే మేడం, థ్యాంక్ యూ. బాగున్నాం మేడం. ఎలా అవుతుంది మీ యూఎస్ ట్రిప్? యూఎస్ ట్రిప్ సూపర్, ఫెంటాస్టిక్, మార్వలెస్, ఇంకా ఏ వర్డ్స్ లేవు. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. దట్స్ నైస్. ఇది ఫస్ట్ టైం అండి మీరు బాస్టన్ రావడం? బోస్టన్ రావడం ఫస్ట్ టైం, యూఎస్ రావడం థర్డ్ టైం. ఓ దట్స్ నైస్. సో బాస్టన్ నచ్చిందా మీకు? చాలా బాగా నచ్చింది మేడం. ఎందుకంటే ఇక్కడ నాకు ఇంతకుముందు పోయిన, నేను వేరే అట్లాంటా పోయినాను, అలాగే డలాస్ అని వేరే న్యూయార్క్ ఇట్లా పోయినా. కానీ ఇక్కడ ఏంటంటే నాకు బ్రిటిష్ కల్చర్ కనబడుతుంది. నాకు ఆ పాత స్ట్రక్చర్స్ అవన్నీ చాలా బ్రహ్మాండంగా ఉంది. అండ్ చూస్తున్నా కొద్దీ అంటే ఇంకా చాలా రోజులు ఉండాలనిపిస్తుంది. కానీ ఉన్నది చాలా షార్ట్ టైంలో అన్ని ప్లేసెస్ కవర్ చేస్తున్నాము. కానీ ఫెంటాస్టిక్ మేడం, చాలా బాగుంది. అండ్ ఇక ముఖ్యమైనది ఇక్కడ నేను తెలుగులో చెప్పాలంటే ఇక్కడ సరస్వతి నిలయం అంటారు దీన్ని బోస్టన్. ఎందుకంటే ప్రతి ఒక్కరు చదువుకునేది ఇక్కడే, మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకొని మంచి సెటిల్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ యూనివర్సిటీస్ పేరు కొద్దిగా మీరు ఇంగ్లీష్ లో చెప్తే, హార్వర్డ్ ఇవన్నీ చూసారా? నేను చూశాను. ఎందుకంటే నేను కరెక్ట్ గా ప్రొనౌన్సియేషన్ లేకుంటే బాగా తిడతారు అందరూ, అందుకోసం మీతో అనిపించాను. అవి చూశాను మేడం. చాలా అంటే చాలా లక్కీ పర్సన్స్ అనుకోవాలి అక్కడ చదువుకున్న వాళ్ళు కానీ, ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కానీ. సూపర్ మేడం. సో మరి బాస్టన్ సిటీ నచ్చింది అన్నారు, మరి మా తెలుగు వాళ్ళు నచ్చారా? ఇక్కడ తెలుగు వాళ్ళండి మేడం, అసలు ఇంతగా బాగా చూసుకుంటున్నారు, ఆదరిస్తున్నారు మమ్మల్ని. ప్రతి తెలుగు ప్రేక్షకులు బోస్టన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నా థ్యాంక్స్ అండి. మమ్మల్ని, మా జబర్దస్త్ టీంని కానీ మమ్మల్ని కానీ ఇంత ఆదరిస్తున్నందుకు. ముఖ్యంగా మా సంస్థ ఉండగా మేడం, తెలుగు అసోసియేషన్ గ్రేటర్ బోస్టన్ వాళ్ళు, ప్రతి ఒక్కరు అందులో ఉన్న సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా చైర్మన్ గారికి అండ్ మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీనివాస్ గారు, గొంతి శ్రీనివాస్ గారికి, సూర్య గారికి, కళ్యాణ్ గారికి, అందులో ఉన్న లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు అందరికి కూడా థ్యాంక్స్ అండి. మనం చాలా బ్రహ్మాండంగా చూసుకున్నారు ఇక్కడ. మళ్ళీ మర్చిపోలేం, మళ్ళీ రావాలనిపిస్తుంది. మీరందరూ కూడా మమ్మల్ని మంచి వెల్కమ్ చేసి అంత బాగా ఆదరించారు. మేము నచ్చాం కాబట్టి ఈరోజు ఇంత ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు మా కోసం. సో మేము మళ్ళీ పిలిస్తే వస్తారు మీరు? మేడం ఇట్లా పోయిన వెంటనే మళ్ళీ కాల్ చేయండి, మళ్ళీ వచ్చేస్తాం. అంతేనా? అంతే అండి. రియల్లీ సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎస్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ నేను చెప్పుకోవాల్సిన ఓ వ్యక్తి ఉన్నాడు మేడం. అతనే వెంకట దిగ్గురెడ్డి గారు అని అట్లాంటాలో ఉంటారు. ఆయన ద్వారా నాకు శ్రీనివాస్ సార్ పరిచయం అయ్యి ఇక్కడ దాకా రావడం జరిగింది. అంటే కమిటీ వాళ్ళందరూ పిలిపించిన ఇక్కడ రావడం జరిగింది. వెంకట దుగ్గిరెడ్డి గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెంకట్ గారు మీకోసం కూడా థ్యాంక్ యూ. అట్లాంటాలో ఉంటాడు, మీరు అందరూ గుర్తుపడతారు, చూస్తే గుర్తుపడతారు. ఓకే. సో మాతో పాటు చాలా సినిమాలు చేశాడు మేడం. అవునా? యాక్టర్ కూడా. ఓకే, అది నాకు తెలియదు. అక్కడ యాక్టింగ్ దగ్గరనే మాకు కలిసి ఇక్కడ దాకా రావడం జరిగింది. అచ్చా, ఓకే. సో నవీన్ గారు, నేను చాలా సార్లు, అంటే నేను తక్కువ చూస్తాను జబర్దస్త్, కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరుతో పిలుస్తారండి మీరు, మిమ్మల్ని. ఇదేంటి? నాకు ఉన్న పేర్లు చాలా ఉన్నాయి మేడం, కానీ ఒక పేరు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఒక పేరు స్టాండర్డ్ అయిపోయింది. నేను 95లో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాను. 95-96లో సినిమాలు ఏది దొరకలేదు, స్ట్రగ్లింగే. 97 నుంచి నాకు జుట్టు నవీన్ అని పేరు. ఫుల్ లాంగ్ హెయిర్, ఇంతవరకు ఉండేది హెయిర్, స్టైలిష్ లుక్ ఉండేది. అప్పుడు జుట్టు నవీన్. అందరికి కూడా ఈరోజు కూడా చాలా మొబైల్స్లో జుట్టు నవీన్ అని ఉంటుంది. ఆ తర్వాత జుట్టు ఊడిపోయింది, ఏదో ఇక సినిమా స్ట్రగుల్స్లో గడ్డం పెరిగింది. తర్వాత చిన్నగా గడ్డం నవీన్ మొదలైంది. జబర్దస్త్ పోయిన తర్వాత మా మేడం రోజా గారు పెట్టిన పేర్లు చాలా ఉన్నాయి. నథింగ్ నవీన్ అని ఒక స్కిట్లో లత్కోర్ ఉంటుంది, లత్కోర్ నవీన్ అని వస్తుంది, నాటి నవీన్ అని వచ్చింది. అట్లా అన్ని పేర్లు వచ్చి ఫైనల్గా నాకు మా సొంత ఇంటి పేరు అయితే నవీన్ ఇటిక. అది పాపం ఎవరు పలుకుతలేరు, ఒక పాస్పోర్టు అండ్ ఆధార్ కార్డులో తప్ప ఇంకా బయట ఎవరికి తెలియదు. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చింది గడ్డం నవీన్. సినిమా ఇండస్ట్రీలో ఇంకో పేరు కూడా జూనియర్ రాఘవేంద్ర రావు అని విన్నా. గ్రేట్ మేడం, అది అయితే నిజంగా నేను నా లైఫ్లో మర్చిపోలేని అచీవ్మెంట్. జూనియర్ రాఘవేంద్రరావు అలా కనబడము, ఆయనలాగా నేను చేయడం, గురుగారు లాగా, నాకు చాలా హ్యాపీ మేడం. ఆ పేరు కూడా ఉంది. సో మీరు హ్యాపీ ఆ పేరు వచ్చినందుకు? చాలా హ్యాపీ మేడం. ఈ రోజు నిజంగా చెప్పాలంటే ఆ పేరు వల్లనే నాకు చాలా ఈవెంట్స్ కానీ సినిమాలు కానీ చాలా వస్తున్నాయండి. సో ఆయన పాత్రలో ఏమన్నా నడవాలనుకుంటున్నారా? డైరెక్షన్ అంటే ఇప్పుడైతే ప్రస్తుతం యాక్టింగ్ చేస్తున్నారు. యాక్టింగ్ మేడం, డైరెక్షన్ అనేది చాలా పెద్ద వర్క్ మేడం. అది చాలా కాన్సన్ట్రేషన్ చేయాలి వర్క్, అండ్ దాన్ని చేయాల్సిన వాళ్ళే చేయాలి. మనం ఎవరు పడితే అలా చేస్తే చండాలంగా ఉంటుంది. చాలా పెద్ద వర్క్ మేడం అది. సో మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు జబర్దస్త్? ఇంకా ఇంకేం ప్రాజెక్ట్స్ ఉన్నాయి? ప్రాజెక్ట్స్ మేడం, నేను లేటెస్ట్గా ఒక 4 సినిమాలు రిలీజ్ ఉన్నాయండి. ఒకటి దసరా సినిమా తీసిన ప్రొడక్షన్ కంపెనీ నుంచి, ఒకటి కింగ్ జాక్ క్వీన్ అని
రాబోతుంది. దసరాలో చేసిన సెకండ్ హీరో అందులో హీరోగా చేస్తున్నాడు. అలాగే దసరా డైరెక్టర్ గారు తమ్ముడు అందులో హీరోగా చేస్తున్నారు. దాంట్లో ఒక సెకండ్ విలన్ క్యారెక్టర్ చేశారండి, ముస్లిం క్యారెక్టర్. అండ్ అలాగే మన బెల్లంకొండ సీన్ గారు ఒక సినిమా హైందవ అనే ఒక సినిమా మధ్యకాలం ట్రైలర్ కూడా చిన్న టీజర్ వచ్చింది, అందులో కూడా ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేశాను. ఇవి కాకుండా ఇప్పుడు ఇక మన ఇంటర్వ్యూకి అప్పటికి రిలీజ్ అవుతుంది సినిమానే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి, కళ్యాణ్ రామ్ గారు విజయశాంతి గారి సినిమాలో. దాంట్లో ఒక మంచి అంటే నాకు చాలా బాగా నచ్చిన క్యారెక్టర్, ఒక మంచి సింపతి క్యారెక్టర్. నన్ను చూస్తే 2 నిమిషాలు ఎవరికైనా బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది. అలాంటి చిన్న సిచ్యువేషన్ దగ్గర సీన్ చేశాను. పాడేరు 12 మైళ్ళు అనే ఒక సినిమా రిలీజ్కి ఉంది, సత్యం రాజేష్ గారి హీరో అందులో. అలాగే రీసెంట్గా నేను వచ్చేటప్పుడు రిలీజ్ అయిన సినిమాల్లో వృషభ అనే ఒక సినిమా రిలీజ్ అయింది మేడం. అండ్ దానికి బిఫోర్ గేమ్ చేంజర్ వచ్చింది. దానికి ఇంకా ఒక 5-6 సినిమాలు ఉన్నాయి కానీ పేర్లు పెట్టలేండి, చిన్న చిన్న సినిమాలు ఉన్నాయి కొన్ని పేర్లు పెట్టలేదు. సో మరి ఫుల్ గా బిజీనే ఉన్నారు కదా, మళ్ళీ ఊరికే సినిమా స్ట్రగుల్స్ అంటున్నారు మీరు. మేడం 95 నుంచి నాకు 2017 వరకు అన్ని స్ట్రగుల్సే మేడం. చేశాను చాలా సినిమాలు. మీకు అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ గారు పక్కన ఆదిలో హీరో ఫ్రెండ్ క్యారెక్టరు, స్టూడెంట్ నెంబర్ 1, ఈడియట్, చెన్నకేశ్వర రెడ్డి, మళ్ళీ అలాగే నువ్వు వస్తావని నాగార్జున గారితో, చిరంజీవి గారితో అన్నయ్య సినిమా, మహేష్ బాబు గారితో యువరాజు, ప్రభాస్ గారితో యోగి, పవన్ కళ్యాణ్ గారితో బద్రి, తమ్ముడు, ఖుషి అండ్ సర్దార్ గబ్బర్ సింగ్. ఇంకెవరు మేడం హీరోలు? అందరు హీరోలతో అయింది. అందరు హీరోలు, వెంకటేష్ బాబు గారితో సీతమ్మ గిట్ల సిరిమల చెట్టు. అంటే బాడీ గార్డ్ చేశాను కానీ బాడీ గార్డ్లో కట్ అయింది. మెగాస్టార్ చిరంజీవి గారితో అన్నయ్య చేశాను, సైరా నరసింహారెడ్డి, ఆచార్య, ఇవన్నీ. ఇంకా ఏం సినిమా మేడం సార్ది అంతేనా? అందరిది కవర్ చేశారు. గేమ్ చేంజర్ అన్నారు. గేమ్ చేంజర్ అంటే అది కూడా ధృవాలో చాలా బాగుంటుంది, అది ఇంటర్వెల్ సీన్ ఉంటుంది రామ్ చరణ్ గారిది. మరి మీరు చెప్పాలి అంటే ఏంటంటే, సరే ఇలా బిజీ అందరితో చేశాను అన్నారు కానీ ఇది ఇట్లా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయా? ఒకసారి బిజీ ఉంటారు, ఒకసారి ఖాళీ ఉంటారు, ఎలా మీరు ఎలా హౌ డూ యూ అప్రోచ్? అంటే అన్ని సినిమాలు అప్రోచ్ అవుతాం మేడం. వాళ్ళకు ఒకవేళ మనం సెట్ అయితేనే తీసుకుంటారు, లేకపోతే తీసుకుంటారు. నా బ్యాడ్ లక్ ఏంటంటే ప్రతిదీ కూడా సినిమాలు వస్తాయి కానీ ఒక మంచి బ్రేక్ త్రూ క్యారెక్టర్ రావాలి. అండ్ మంచి క్యారెక్టర్ చేసిన సినిమాలేమో ఫ్లాప్ అవ్వడం అలా జరుగుతుంది, బాధ అనిపిస్తుంది. నేను కిక్ 2లో మంచి క్యారెక్టర్ చేశాను రవితేజ గారి సినిమాలో. నేను అనుకున్నా ఇప్పుడు బ్రేక్ వస్తుందేమో అనుకున్నా, అది అంత రాలేదు. తర్వాత నేను గేమ్ చేంజర్ అనుకున్నా, అది కొంచెం ఇబ్బంది. అట్లా ఉంటాయి మేడం. మనం చేసిన సినిమాలు ఆడితే జనాల్లోకి వెళ్తే ఖచ్చితంగా పేరు వచ్చి బయటపడిపోతాం. అది ఇంకా సినిమాలు అంటే మళ్ళీ సారీ నాకు కరెక్ట్ ఇంటికి వచ్చేటప్పుడు కూడా మన ఎవరు వరలక్ష్మి శరత్ కుమార్ గారి సినిమాలో, అందులో 6 మంది రౌడీలు ఉంటారు మెయిన్ విలన్స్, అందులో నేను ఒకటి. చాలా అది కూడా ఖతర్నాక్ సినిమా మేడం, అది ఫుల్ రివెంజ్ సినిమా. అది కూడా షూటింగ్ చేసి ఇక్కడికి వచ్చాను నేను. సో మరి మీరు జబర్దస్త్ ఏమో ఫుల్ కామెడీ, ఈ సినిమాలనేమో మరి విలన్ క్యారెక్టర్స్ అని అంటున్నారు. సో రెండింటిని బ్యాలెన్స్ ఎలా చేస్తారా మేడం? యాక్చువల్గా నేను ఫస్ట్ వచ్చిన హీరో ఫ్రెండ్స్లో, ఆ తర్వాత హెంచ్మెన్కి వెళ్ళిపోయాను, టోటల్ బ్యాక్గ్రౌండ్లో అయిపోయినా. తర్వాత నాకు తెలియకుండానే జబర్దస్త్లో నాకు బ్రేక్ ఇచ్చిన మా గురువు గారు అద్రే అభి గారు, ఆయన వల్లనే జబర్దస్త్ రావడం, జబర్దస్త్లో మంచి క్యారెక్టర్స్ రావడం అండ్ మంచి పేరు రావడం అద్రే అభి గారి వల్లనే. 2013 నుంచి జర్నీ ఉంది, 400 ఎపిసోడ్స్ వరకు చేశాను. తర్వాత నాకు రాఘవేంద్రరావు గారు వేషం వేసిన మన అవినాష్ కార్తిక్ వాళ్ళిద్దరికి క్రెడిట్ వాళ్ళిద్దరికే పోతుంది మేడం. వాళ్ళు నిజంగా వాళ్ళ వల్లనే ఆ క్యారెక్టర్ రావడం. సో ఇదంతా జబర్దస్త్లో కామెడీ చేస్తున్నా కానీ నాకు ఇప్పుడు విలన్ క్యారెక్టర్ చేయాలని నాకు చాలా ఇష్టం. ఎప్పుడు కూడా ఓ విలన్గా సెటిల్ అయిపోవాలని నాకు ఉన్నాను మేడం.